హలో అండి. అయితే చాలా రోజులైంది కదా వంట చేయక. పొద్దున 7:30కి మన ల్యాండ్లో ఫుల్ వర్షం, ఇట్లా నీళ్లు పారేంత వర్షం. కెమెరాలో చూసి అబ్బా వాతావరణం భలే ఉంది, ఇంకా మా పిల్లలు కూడా సండే కదా మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పి, సండే అంటే ఇంకా ఎట్లాగో హాలిడేసే. కాకపోతే నా బిడ్డ హాలిడేస్లో కూడా నా పిల్లల్ని స్పోర్ట్స్కి వేసింది. డైలీ 4 to 6, సండే ఒకరోజు హాలిడే, లేకపోతే నార్మల్ డేస్లో 4 to 6. లక్కీనా. అయితే మా పిల్లలు వచ్చి మస్తు పండగ చేసుకుంటారు. క్రికెట్ బ్యాట్ అది నేను అది ఇక లేకపోతే వంటకాడికి వచ్చి నేను హెల్ప్ చేస్తామమ్మా అని నన్ను చంపుతుండే. ఇప్పుడు పోయి ఆడ ఆడుతుండే. చెప్పు ఉంటా ఉండదు నాన్న తిప్పి అందుకు అంతే. అవునా ఏం చేస్తారు? చెల్లి ఏం చేస్తుంది? వద్దు, నువ్వు పోయి క్రికెట్ ఆడుకోపో. జర్సేపు అడుగుసో, లేకపోతే ఇడుగుచో కూర్చోనా. నేను నీకు ఫిష్ ఫ్రై చేసిస్తా, కూర్చో. ఫిష్ ఇగో ఇది కొట్టిస్తానా చికెన్. అయితే ఇగో ఈ కోడి ఇక ఈయనే కొట్టుకొని ఈయనే వండుకుందాం మంచిగా. సండే ఎక్కడ చేసుకున్నామని ఇట్లా చేసినాం. నాన్న అది ఇక్కడ ఇచ్చానా? లక్కినా బట్టలు దించుకున్నావేందే? ఏం చేసి ఇచ్చుకున్నావు? అది ఇక్కడ ఎట్లా జరిగింది? ఆడ కూర్చోతాలి, కింద కూర్చో మంచిగా. ఏం చేయొచ్చు కానీ అదిగా నాన్న కొత్తిమీర లాస్ట్ చేద్దాం నాన్న. ఉత్తగా ఉప్పు పసుపు వెరైటీగా, నిమ్మకాయ కూడా లాస్ట్కే. ఇప్పుడు ఇక అమ్మకి ఇటు రాకు, అక్కడ పెట్టేసి. మా నూనె వేడైనట్టుంది. మా చికెన్ 2 వేద్దాం మళ్ళా. చికెన్ ఎందుకు ఏం వేస్తావు బంగారు? ఇంకా చాలు కింద కూర్చో. ఇది పక్కకు పెట్టి ఆడ చిన్న చాకులు రేపు అయితే నూనె కాగింది. ఆ కాగిన నూనెలో ఇది వేస్తా. వేయద్దు, ఇది కాదు, ఉండు ఒక్క నిమిషం. చాలు. ఏంటోరియన్ ఇదైతే మస్తు ఉందండి. నాకైతే మస్తు సాటిస్ఫైయింగ్ గా ఉంది. చికెన్ తింటాము, ఇంకా ఇంకొక విజయ్ తింటాం. అంతే, ఇంకా చాలు. ఇప్పుడు వేరే కూరలు వేయాలి కదా. ఇదిగోండి అంతే. ఇవాళ కొత్త రకం చేద్దాం అనుకుంటున్నాం. ఏమేలే ఉప్పు పసుపు నిమ్మకాయ పిండినా అంతే. ఇంకా పోయి అమ్మది ఏం చెప్తున్నావు? మంచి కూరలు ఉండని మమ్మ, అన్నీ లేసి పాడైపోతుంది. మంచిగా తినొచ్చు కదా కూరలో మంచిగా తినొచ్చు. ఇదిగోండి అది కూరలో మంచిగా తింటారు మమ్మ. అంత తినకపోతుంది. ఆయిల్ నా చిమ్ముతుంది. ఆయిల్ ఆడద్దు ఆటలు. పోయి అక్కడ షెడ్ కింద ఆడుకోవద్దా? ముక్కలు అయితే మరీ డేంజర్ గా కొట్టట్లేదు. ఎందుకని నేను ఇది ఎంత కొడుతున్నా? మంచిగా చిన్న చికెన్ షాప్ లో కొట్టినట్టు కొడుతున్నా. పెద్ద కొట్టినా పెద్ద ఉడకదేమో. ఉడికిపోతుంది. బాగుండే మొన్న కోడి చేసినందుకే వద్దునా నడవడి పొయ్యి అంటలేదు నాన్న. చేతి కట్టుకో. అయితే మన చేసినందుకే అబ్బా ఎట్లన్నారు అనుకున్నావు? అవునా? అందుకే జర చిన్నగా చేద్దాం అనుకున్నా. అమ్మమ్మ
అమ్మమ్మ ఇవి స్పైక్స్ కూడా ఏం కాదు నాన్న జరగండి. ఆడుకోండి. ఇంకా చాలు నాన్న, వెళ్ళి ఆడుకోండి. కుక్ చేసినాక మీకే ఇది పకోడీ చేద్దామా? అలానా ఇది పట్టుకోనా? పట్టుకోవచ్చా? ఏది ఇది 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 అది ఏ పట్టుకోవచ్చు. తల్లి తల్లి పొయ్యి మంటలేదు. ఆ పెద్ద అక్క పెద్దవి పెట్టినా. ఇవి 4 స్లైసెస్ అయితే అక్క. 4 స్లైసెస్ నూనెలో. అమ్మమ్మ ఇట్టే అది పెడతా. ఏది దీనిలో ఇట్లా హ్యాపీ. నేను ఇంకా నాకు ఇప్పుడు మీరు పోయి ఆడుకోపోండి తల్లి. పో, నువ్వు పోయి క్రికెట్ ఆడు, చెల్లి బాలేస్తుంది. లేకపోతే వచ్చి కూర్చోండి షాప్లో ఇద్దరు. నేను మీకు ఒక కథ చెప్తాడు, వచ్చి కూర్చోరి. కట్టు వస్తే అన్నకి బౌలింగ్ చెప్పు మంచిగా. అటెల్లో దూరం నుంచి అక్కడ చూడిపో కోటయ్య అవి తీస్తున్నట్టు అసలు. మన తాటి చెట్టు చిన్నగా కాళ్ళకి ఏమైనా గుచ్చుకుంటాయి. ఈరోజు ఎట్లయినా తాటికాయలు కట్ చేయాలి, నేను తినాలని పట్టుబట్టిండు కోటయ్య. ఈడ ఒక పీట ఉండే కదా. అయితే ఇది స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చేస్తున్నాము. ఇగో ఇవి 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 కూడా నాన్న ఇవి కారము చల్లేద్దాం. ఉప్పు నిమ్మకాయ, ఉప్పు పసుపు నిమ్మకాయ వేసేసి పిల్లలు బాగా తింటారు. వాతావరణం అయితే వర్షం పడ్డ వాతావరణం అసలు ఎంత ఆహ్లాదంగా ఉందంటే ఆహా. చల్లగా ఈరోజు బాగుందండి. ల్యాండ్ లో చాలా అంటే చాలా బాగుంది. చాలా చాలా బాగుంది రోజు. పొద్దున్న వర్షం పట్టదు అమ్మా. అసలు వర్షమే పడలేదు. లేదు మమ్మ అసలు. మస్తు ఎండ. మస్తు ఎండ కొడుతుంది. తెంపుతున్నట్టు డాడీ టెన్షన్ అవుతుందో ఏమో. ఎందుకు బయటికి రాదు. కోటయ్యకు అలవాటు ఉందో లేదో మమ్మీ పట్టు పడుతున్నాడు. ఎక్కుతా అంటుండగా. ఎక్కుతా అని అంటున్నాడు ఆయన. ఎక్కుతా అంటుండు. మమ్మీ ఎక్కిండా మొత్తం పైకి పోలే అమ్మాయి. అక్కడ వరకు ఎక్కిండు, నిచ్చిన వరకు. ఎట్లా ఎక్కుతాడు ఇప్పుడు? ఎక్కిండా
దిగుతుండా కాదు దిగుతుండా లేదా సండే కదా పార్టీ చేసుకున్నట్టున్నాడు దావుతో అదే ఇక అట్లా ఎక్కితే పడితే మనకు పడుతున్నాం కదా దిగుతుండా లేదా మరి ఇప్పుడు ఇగో 4 కర్రలు తీసుకురమ్మనే నేను చెప్తా వస్తలేడు చేసి ఉప్పు పసుపేయండి ఎక్కువ ఏమే ఇగో ఉప్పు పసుపు కొద్దిగా నిమ్మరసం కారం తర్వాత వేస్తా ఏం స్పెషల్స్ మమ్మీ ఈరోజు ఈరోజు ఇగో చికెన్ స్లైసెస్ ఫిష్ ఫ్రై అది మమ్మీ చికెన్ కర్రీ చూడండి కలర్ఫుల్గా ఇట్లా వేసేద్దాం అనిపించట్టుంది కదా ఇట్లా కాకుండా ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి ఏది పచ్చికూర తింటున్నాయని అనుకుంటారు అవును అయితే ఇది కలిపేసి ఇంట్లో పెట్టేసి అయినా పేపర్ ఎందుకు పెట్టినావు అమ్మమ్మ ఏదన్నా పేపర్ ఎందుకు పెట్టినావు ఏ పేపర్ అదే ఇవి ఉప్పు కారాలు ఉండేటివి ఇగో ఇవి ఇందులో వేసేస్తున్నా నేను పెడతా ఫిష్ అయ్యే వరకు రావద్దు నాన్న అన్న ఎట్లు పట్టుకున్నా చికెన్ ఎట్లుందక్క చూడుకోండి నీ దిష్టి తాకేటట్టుంది చికెన్కి దక్కినాను ఇక్కడ ఓరు లేసి మీరు ఇద్దరు పోయి ఆడుకోపోండి పోయి అక్కడ పోయి ఆడుకోపోరు చెట్టు కాడ నేను వంట నేను చూపిస్తా పోండి అన్న వంట ఎవరికి మీరు ఇటు రావద్దు అయినాక వచ్చి తినాలి నేను వీడియోలు ఉంటా అమ్మమ్మ ఎప్పుడైనా వీడియోలో అన్న క్రికెట్ అక్కడ కూడా వీడియో తీస్తాడు పోనా నా పోయి మీకు అడిగి వస్తాడు మామ క్రికెట్ తీద్దాం మనం ఆడదాం లేదు మీరు అంతసేపు ఆడండి అన్న వస్తలేదు కోడి అయితే మస్తు కొవ్వట్టుంది మా అక్కలాగా మాలాగా అనుకోని 4 రోజులు అవుతావు అంటావు కొవ్వు ఉంది అది ఉంది ఇది ఉంది అంటావు తర్వాత ఏమంటావు సన్నగా అంటావు నీ కంట్రీ తెలియదా ఇలా వేస్తున్నా ఇవి అన్ని ఇట్లా కలిపి పెట్టేయడమే అమ్మమ్మ టూ మచ్ టూ మచ్ సాల్ట్ అంట ఏం సాల్ట్ ఉండదు నేను నాకు తెలుసు కదా కారం ఎక్కువ వేయకు నాకు సరే కారం ఎక్కువ నువ్వు ఒక చేయి మొత్తం వేస్తావు అమ్మమ్మ తినేద్దామా తీసేనా అయ్యిందా నిజంగా తెల్లగుంది మరి వద్దు అది కారం కాదు అది పసుపు అమ్మమ్మ కారం చాలా పసుపు వేసిన కారం చాలా కావాలా అదేంటి ఎందుకు ఇగో నాకు స్పైసీ ఉండాలి చికెన్ మసాలా అమ్మయ్య స్పైసీ ఉంటది తినే నువ్వు నేను తినా బాగుంటది వద్దు అమ్మమ్మ స్పైసీగా మంచిగా అమ్మమ్మ ఎక్కువ ఓకే. వేయకు. అమ్మమ్మ అది ఉంది అంటే ఇంకా కొంచెం ఎందుకు ఎక్కువ వేయను? కొంచెమని మొత్తం వేసు. ఇప్పుడు నాకు స్పైసీగా ఉంటుంది మాత్రం మంచిగా పోయారు డబ్బా నేను మంచిగా లేకపోతే తినేస్తున్నాను. మంచిగానే ఉంది ఇక్కడ అసలు. నువ్వు అట్లా నువ్వు ఎన్ని తీస్తున్నావు వీడియో తీసినా నువ్వు అట్లే ఉన్నావు అదే కదా అవును ఇప్పుడు ఏం చికెన్ ఏనా మమ్మీ ఇంకో మమ్మీ నూనె కాగిపోయింది మమ్మీ ఫిష్ చికెన్ వేసేనా అవి ఉన్నాయి కదా అవును కదా అవి వేసేసి ఫిష్ అయిపోయిందా అక్క ఫిష్ అయిపోయింది మంటకి బొస్సు కాలిపోవడం ఒకటి తక్కువ నేను కెమెరాకి ఇట్లా పెట్టింది అనుకో ఇదేమో మన పొయ్యి మండితే మసిబొగ్గేటట్టు మండుతుంది మంటకపోతే మండదు ఫస్ట్ నేనే టేస్ట్ కారం కారం వేస్తారా ఫిష్ ఇట్లా అయింది కదా
దిష్టి తీయక్క ఆ నుంచే ఎందుకు వచ్చింది మళ్ళా కడుపు నొప్పి మా అక్క దిష్టి పెట్టిందంటే తిన్నమైంది తినలే తింటే ఈ పాటికి కడుపులో తీసుకుని స్టార్ట్. స్ట్రీట్ ఫుడ్ లాగా ఊరికి ఉప్పు పసుపు వేసేసి చేపకి వేసేసినాము. ఇగో కారం పొడి నిమ్మరసము ఉప్పు పసుపు వేసి వేసింది. తర్వాత పైన ఎల్లిపాయ కారం చల్లిన. మావన్నీ అడిగి మనుషుల తిన్నాను అనుకుంటున్నాము కానీ ఇవే మంచి టేస్టీగా ఉంటాయి. రోజు చికెన్ తిన్నా రోజు మటన్ తిన్నా ఎసిడిటీలు అల్సర్లు క్యాన్సర్లు స్టమక్ పెయిన్లు ఇవేవి రావు. మసాలాలు ఎక్కువ తినద్దు. మాది ప్రోటీన్ ఉంటుంది మంచిగా మైల్డ్ ఫ్లేవర్స్తో. ఇట్లా తినడం వల్ల మీరు రోజు తిన్న ఎఫెక్ట్ కాదు, అట్ ది సేమ్ టైం మంచిగా ఉంటుంది. ఉండిస్తా ఇంకా అయ్యిపోయింది చూడు. నెక్స్ట్ చికెన్ పెట్టేయాలి మమ్మీ దానివల్ల. వేసేసి అన్నీ వేసి పెట్టుడే. ఇక కాలిందా కాళ్ళే కానీ అది మూత పెట్టేసి మమ్మీ లాస్ట్ ఎందుకు నువ్వు అది అయిపోయిందా? నాన్న ఆడ గిన్నె ఉంది రేపు కూడా గిన్నె ఏడ గిన్నె ఉందా ఏంటి వెడల్పుది తెచ్చేసాయి. అదే అది అయిపోయిందా నాన్న? బట్టతో పక్కన తీసి ఇక్కడ వాళ్ళకి కూడా దీంట్లో కొంచెం వాటర్ తక్కువ అది వండుకోండి రా. బట్ట నాన్న బట్ట ఉండాలి మగ టవల్ తీసుకునేకపోతే అవి బాగాలే ఎల్లో ఉంది. అయితే అది అన్నట్టు పోస్తలే ఉండు కాలుతుంది. నేను తీస్తామ్మా నువ్వు వచ్చి కూసాయిగా ఇక్కడ కూసా ఇంక నేను పోతాటే. అమ్మమ్మ ఇది ఫాస్ట్ గా ఉడికిపోతుంది ఆయిల్. అమ్మా గిన్నె ఉడికింది. ఏం మాట్లాడుతుంది ఈ ఆటలు? పకోడీ చికెన్ పకోడీ చేద్దాం. లక్కీ గారు చికెన్ పకోడీ రెడీ అవుతుంది. ఇప్పుడు పీక్కొని తింటాడు లక్కీ గారు. లక్కీ గారు ఎట్లా పీక్క తింటారో చూడు. ఇప్పుడు ఎవరిలాగా ఉన్నావురా నువ్వు? నువ్వు తిన్నీ కదా దేనికి మరి? పండుగ అయిందా? వాడు పడ్డట్టే కూడా అయింది. పండైంది. ఏది పండైంది? దూడియనా? ఇది జాక్ ఫ్రూట్. దూడియనా అంటారు. జాక్ ఫ్రూట్ ఏంటది? దూడియన్ కర్రీ కామిది. అవునన్నా ఇంత నూనె వచ్చినావు మే? కాదు ఇవి పకోడీ లాగా చేసి ఫస్ట్ ఏంది ఎంఆర్ఎఫ్ చూడండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? తెచ్చుకోండి కదా డాడీ అంటుంది నా బిడ్డ. ఏంటిది ఏంటిది తెచ్చుకోవచ్చా అడగండి. ఏంటిది తెచ్చుకోవచ్చా అన్నదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమందరం ఇంతే ఉంటాం. మా డాడీకి చెప్తాం, మా వారికి చెప్తాం, మా తమ్ముడు మా డాడీ మా తమ్ముడికి చెప్తాం అనే ఇంత మా తమ్ముడు అంటున్నావు. మా తమ్ముడు మా డాడీకి చెప్తాడు, మా వారికి చూడు చెప్తాడు. నవనమ్మడు ఏమంటుండు ఏంటిదిరా? డాడీ అంట
మాట్లాడిన రానప్పుడేమో మాట్లాడు. చూడు ఇగో వచ్చినప్పుడు అయితే ఇది మా పిల్లలకి వస్తే స్పెషల్. ఆయిల్ టచ్ చేస్తున్నావా? ఆయిల్ టచ్ చేసినావా? నేను పెడతా ఒకసారి. ఎందుకు ఎప్పుడు ఇది పెడతా అది పెడతా అని పెట్టు. ఇదా జాగ్రత్త, చేయి కాలిపోతుంది. వేరే ఇట్లా అట్లా ఇసురా దగ్గరికి పెట్టాలి. నేను పెడతా. ఇప్పుడు నేను పెడతా. డాడీ నువ్వు మామూలుగా వీడన్నా ఏడా పెట్టాడు, నువ్వైతే చేతులు చేయి చూపి మట్టిలోనే పెడతావు. అప్పుడు మట్టి. అవును. వాడేడంటే ఆడు చేతులు కూడా పెట్టాడు. అంతే ఈయనే ఉండండి, వేస్తా మీద పడుతుంది, చక్కగా అవుతుంది. పారిపోతారు మీరే. మీద పడుతుంది చిట్పట్ అంటారు ఇప్పుడు అది. అయిపోయిందా? ఇగో అన్నీ వేసేసి ఒకేసారి. అన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పుతా. ఎప్పుడు మన ల్యాండ్ లో తెలిసింది నూనె రాసుకొని కట్ చేయను పప్పి. నూనె రాయిరా అంటే మళ్ళీ అన్నీ కట్ చేస్తున్నావు అన్నీ మళ్ళీ చాకు మంచిది దానికి చేతులకి కొంచెం పప్పు చేప ఉల్లిగడ్డ ఉల్లిగడ్డనా అమ్మ మరి కదా ఆకులో పోస్తుంది. పప్పి సూపర్గా. అవునురా నేను నా వంటలు ఏమనిపిస్తాయిరా నీకు? దరిద్రం అనిపిస్తాను. ఈ వంటలు నిజంగా చెప్పాలంటే అక్క, నాకు ఒకప్పుడు చికెన్ మస్తు ఇష్టం ఉంటుంది. అక్క అట్లా చేస్తాను చేసాక మస్తు ఉంటుంది. మమ్మీని తిని చూడు కానీ తిన్నాక తల్లి మట్టిలో ఏమాడు. ఇగో నేను చికెన్ అయిపోయింది చేసిస్తా. మమ్మీకి బోరే కొట్టింది అక్క. నేను చేసింది నాకు స్టార్టింగ్లో మస్తు నచ్చింది. ఇలా అంటారు చూడు, డ్రగ్స్ తీసుకుంటే అప్పుడు మట్టుకే ఆనందం, తర్వాత తెలుస్తుంది విరక్తి వచ్చింది. అది కంపారిజన్కి ఏది రాలే. అంటే దానివల్ల అప్పుడు మటుకు బలం వచ్చేసి తర్వాత మొత్తం. అది కాదండి, నాకు మా తమ్ముడు అంటే ఎంత ప్రాణం అంటే వాడు మస్తు ఓవరాక్షన్ చేస్తుంది. నేనంటే ఇష్టం లేదని కానీ అంత బాగైనాక మన ఇన్ని రోజులు చెట్లలో ఇదే పండు. అవును ఇంతగానం పండు, మిగతా అన్ని తెల్లగా ఉంటుండే. మొన్న కూడా అయింది నాన్న. మరి ఎంత పండు ఇల్లంతా జరిగినాను. ఇది కనిపిస్తలేనట్టుంది దీని మీద తలలో. నూనె రాసినావురా, చేతులకు రాసుకున్నావురా, బంక బంక అయితే పెట్టుకో. రాసిన దీనికి నన్ను ఆకులో పెట్టుకో. అయితే అండి మా తమ్ముడికి ప్రాన్స్ అంటే ఇష్టం అని వాడు వచ్చినప్పుడు అల్లా అవును అలా బావతో నీ అసలు అలా బావ ఎంత పనిలో ఉన్నా సరే. మీ తమ్ముడు వచ్చిందిగా ఇంకా ఫ్రాన్స్ చేయండి. బావ తెచ్చి మా అక్క చేసి విరక్తి తెప్పించేసి జీవితంలో. అప్పుడు మేము ప్రాతినాథ్ దగ్గర ఉండేటోళ్ళం, చెరువుకి దగ్గరలో. ఇంకా ఆడ చెరువు దగ్గర మస్తు అమ్ముతారు అనమాట. ఎవ్రీడే మనకి ప్రాన్స్ దొరుకుతాయి, చేపలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి, ప్రతిరోజు దొరుకుతాయి. ఇప్పుడు మనకి సండేనే దొరుకుతాయి. ఏం కావాలి ఇంకా మా వాడు వచ్చిందంటే సార్ తెచ్చి ఇప్పుడు ఆడు ప్రాన్స్ తిన్నాడు. అంత విరక్తి తెచ్చిన. ప్రాతినాథ్లో ఉన్నప్పుడు చికెన్ అంటే కూడా మస్తు ఇష్టం అనేటోడివి. నువ్వు చేసేది చికెన్ బాగుంటుంది అక్క, స్టార్టింగ్లో బాగుంటుండే. అది ఏమైందంటే మరీ టేస్ట్ బాగుంటుందో ఏమో కానీ విరక్తి వచ్చింది. అదే రొటీన్ టేస్ట్. అట్లా అలా బాగా తిన్నాడు కానీ మేమిద్దరం ఆయన ఇట్లా గట్టిది మంచిగా వర్షం పడేటట్టు అవుతుంది వాతావరణం. ఈ వాతావరణం ఎంత బాగుందండి. కోట్లు ఇచ్చుకున్నా దొరకదు. కాదు ఎవరు అంటే నువ్వే పప్పి అన్నది. ఈ వాతావరణం కోట్లు ఇచ్చినా దొరకదంటే కోట్లకే కొన్నారుగా అన్నారు. కోట్లు ఇస్తేనే పప్పి ఫస్ట్ ఓపెన్ చేసి అన్నిలో తీసుకోండి. అబ్బా వాతావరణం స్టార్ట్ అయిందండి, వర్షం వాతావరణము. అవునా మనవాడు ఏం చేస్తున్నాడు? అంటే అమ్మాయి ఏం చేస్తుంది? మంచంలో వస్తుంది. నా ఫోన్ తీసుకొని మంచంలో పడుకోండి. చల్ల గాలి వస్తుందేమో కదా సైడ్.
ఇటు సైడ్ ఏం లేదు, ఈడ కూడా వస్తుందిగా. ఇప్పుడు జర గాలి ఆపినట్టుంది మా ఆడి ఇంకెక్కువ ఉంది. మేఘం వచ్చిందండి పైన చూడ. అది కాదు నాన్న, ఇప్పుడు గాలి కూడా అటు నుంచి వచ్చేదాన్ని ఆపినట్టుంది. అంతా అటు ఎక్కువ కొడుతుంది మమ్మీ. చాలా అట్లీస్ట్ రాదేమో. అటు నుంచి అయినా ఇక్కడ మస్తు వస్తూనే ఉంది, ఇది ఓపెన్ స్పేస్ కదా. అది ఇంకెక్కువ వస్తుంది. అది మరీ చెట్లకు దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ చెట్లు ఏడున్నాయి, అన్ని కొబ్బరి చెట్లు అలానే కట్టెల మీద చేయాలంటే మస్తు చల్లటి అసలు మస్తు అండి. కట్టెల మీద వంట చేయాలంటే కానీ మనం ఎంత టేస్ట్ ఉంది చూసినాం అనుకోము. మన ఇంతవరకు మన చెట్లకి ఈ టేస్ట్ అంటే ఈకాయ. కలర్ కూడా భలే ఉంది. అప్పుడు ఆరెంజ్ వచ్చింది, అది ఎల్లో ఉంటుంది. అంటే మాగింది కదా మన బా మా డాడీ కూడా డాడీ పండు తెచ్చిండా? అబ్బో ఇదైతే నాకే మమ్మీ, నీకే. నాకు అక్కడ నువ్వు ఉంటే నీకు కాసిన చిక్కడానికి వాళ్ళిద్దరు తిన్నాక నాకు ఉంచారు. నీ పిల్లలు నీకు ముద్ద, నా పిల్ల నాకు ముద్ద. ఈ పది పిల్ల మమ్మీ కూడా అన్ని కాల్ చేసి ఏం చేయాలి? ఎందుకు లేదు లారీ యాక్సిస్ మరి వీడికి రేసిబి యాక్సిస్ ఉంది, గోల్బన్ యాక్సిస్ ఉంది. అది కాదు, అన్నం తినక ముందే అవి ఇవి తినేటట్టున్నావు. అవి తింటాము, అన్నం మళ్ళా పోదు. నా కొడుకు ఒక సైడ్ ఇస్తుంటే ఒక సైడ్ లేపేస్తున్నా. తీరా నాకు అసలు టేస్ట్ చూపిస్తారు. పైనట్టు కోసినా నేను కూడా తీస్తా. కూడా వస్తలేదు నాకు. అమ్ములు చేప పెడతారా అమ్మ? పరసకాయ పని కూడా వస్తలేదు నా కొడుకు. ఏం అది చేయాలి? యూజ్ చేద్దిక. ఇట్లా పెట్టి ఇట్లా తీస్తే కింద పట్టదు. అదేమో ఆడ ఈడ వరకు అంటలేదులే. చికెన్ అవుతుంది. అయితే తల్లి మీకోసమే దానికి కారపొడి చల్లక మమ్మ ఒక 2-3కి. 2-3 కాదు, మొత్తం కారపొడి చల్లుకున్నానే పెడతా. కారపొడి కావాలనుకున్న వాళ్ళు చల్లుకుంటారు. అంతే. లక్కడిగిన చికెన్ కి ఎక్కువ కారం కావాలంట. బాగుంటది కారం. నువ్వు వైట్ అవుతావు. ఇంకో విషయం తెలుసా, మా పొట్టిది ఎప్పుడన్నా అన్నం తినకపోయింది అనుకో, ఇగో అన్నం తినకపోతే బ్లాక్ అవుతావు, అన్నం మంచిగా తింటే వైట్ అవుతావు అంటే ఇంకా తప్ప ఇంకా మాట మాట్లాడకుండా మింగేస్తుంది. అగో మా పొట్టిది అట్లా మస్తు సోకులు మన్మరాలకి. చిన్నప్పుడు నాకు కూడా అన్ని సోకులు ఉండే అండి. మా డాడీ మా మమ్మీ నన్ను తొక్కేసారు. మిస్ ఇండియా అవ్వాల్సింది. అదే కదా, అట్లా కాదు, నేను లిప్స్టిక్ పెట్టిన మా మమ్మీ తిడుతుండే చిన్నప్పటి నుంచి మాకు. మరి అప్పుడు వదిలేసి ఉండకపోయింది, ఈ పాటికి నువ్వు ఎట్లా వదిలేదా? మరి ఇప్పుడు నేను డక్కల్లో అలాగా పెళ్లికి పోవాలన్నా అసలు ఎట్లా పోవాలనేది కూడా తెలుస్తలేదు. అవును, నా బిడ్డ తయారవడమే తెలియదు. ఎందుకంటే తయారు కాక నాకు మొత్తమే తెలియట్లే అసలు. నాకు కూడా అసలు తయారవడమే తెలియదు. నిజానికి మా మమ్మీ కూడా పెళ్లి నిన్నంటే నేను రెడీ చేస్తా తల్లి, నువ్వు నా చిట్టి తల్లి కదా, నీ కోసం అన్ని నేర్చుకున్నా నేను. నడుము గురించి కాదే అది, నడుము ఎట్లా కోస్తారు, సన్నగా ఎట్లా అవ్వాలి, నడుము ఎట్లా తగ్గాలి. తల్లి రావే, ఈ చికెన్ రెడీ అయిపోయిందిరా. మా తమ్ముడు ఒక్కసారి చాలు రా. చికెన్ అన్న పదం ఆడి తినిపించి అమ్మమ్మ. ఏంటిది నాన్న? ప్యారెట్ ప్యారెట్ వస్తుంది మన ల్యాండ్ లోకి, చూడు. అది స్టోరీ మమ్మీ. చికెన్ అయింది, చికెన్ అయిపోయింది, నన్ను పిలుస్తాడు. లక్కీనా ఇగో చికెన్ తీసుకెళ్ళి తిందా. సరే, ఇడికి తెచ్చి ఇస్తా ఉండు. నువ్వు అక్కడ పోయి ఆడుకోపో, తెచ్చిస్తా అన్నా. అయితే ఇక్కడ తెచ్చిస్తా అన్నావు కదా అంటుండు. ఈడంతా ఉబ్బరం ఉంది జర ఇట్లా అని. దానికి తోడు
పొయ్యి మీద వండేటప్పుడు పిల్లలు సతాయిస్తే అదేస్తా ఇదేస్తా అంటారు. నాకేమో పిల్లలకి కాదని నేను చేయలేను. అవి మాడిపోతున్నాయి. ఏం మాడతలేవు. తిప్పు ఇటు, కొన్ని తిప్పలేదు. ఎంత టేస్ట్ తెలుసా? తల్లి అప్పుడు ఏడు తేపోవే. అమ్మ నీకు చికెన్ ఇస్తా తేపోవే. అన్నయ్య కాడికి తీసుకపోయి ఇద్దరు తిందురు. మనకి చిన్నప్పుడు మన ఊర్లోనే తెలుసా ఊరికి పోతే ఏమున్నా మన వాళ్ళందరూ ఇంటింటికి పోతే ఇదే పెట్టేటోళ్ళరా, మనమేమో తినలేక సచ్చేటోళ్ళం. తేపోతాలి ప్లేట్ జల్దీ కూడా తెస్తున్నా. నువ్వు మట్టిలో నీ మట్టి నువ్వు. కానీ అవి పెద్ద కాయలు కూడా ఎంత సైజ్ కాయలు కానీ హాట్ కంటే ఇవే టేస్ట్ ఉన్నాయన్నా. చూసిరా పిల్లలు చికెన్ అయితే రెడీ అయిపోయింది. తల్లి నువ్వు చేయి కడుక్కోయిగా. కడుక్కో అన్న, కడుక్కొని వచ్చి జల్దీ నేను తీసి ఇచ్చే వరకు. ఏమైందమ్మా? తినకముందే తేపులు వచ్చేసినాయి. పో అమ్మా ఇదేం ఎల్లో కలర్ వాటర్ కాదు, ఇది పసుపు వాటర్. కడుక్కో మంచిది. అయ్యో ఏం కాదులే అమ్మాయి, తీసేసుకుంది మా అమ్మ. ఇది ఆడ వండుతున్నాం కదా మమ్మీ. మురుకులు చేసుకున్నాం మమ్మీ ల్యాండ్ లో. అగో దాంట్లో చేద్దామ్మా, దాని కింద మురుకులు కారపప్పలు మొన్న చేసినావు కాక అవి అసలు 4 రోజులు ఉన్నాయా, అన్ని వేసుకున్నాం. మళ్ళా కష్టం మొత్తం టేస్ట్ అంత బాగుండేరా. బాగుండే. మన అయిపోయినాయి ఎన్ని చాలా చేసినా కూడా కదా. చాలా చేసుకున్నాం మేము. మొదట్లో కనవల్లే కానీ అయితా ఉంటే మస్తు అయినాయి. తింటుంటే అయిపోతానే లేవు అసలు. అబ్బా వర్షం పడుతుంటుంది. చల్లగా అయింది వాతావరణము. అంగో ఇగో తల్లి ఫస్ట్ ఇప్పుడు తిను. అవి కూడా తీసేసిస్తా ఉండు. చికెన్ ఏది? ఇగోనే ఇదే కదా. అదా మరి లెగ్ పీస్ అనుకున్నా. లెగ్ పీస్ కూడా తిందు. నాకు కట్ చేసి అమ్మమ్మ పెద్ద పెద్ద పీసెస్ అవి లెగ్ పీస్ అవి మేము తింటాం. ఇవి తినే ఫ్రూట్ తిను తల్లి. పిల్లలు ఇవే తినాలి. అబ్బా, ఎంత బాగుందండి అసలు. అని అన్నా పప్పి. వాతావరణం చల్లగా. అసలు ఈ పండు సూపర్ టేస్ట్. అబ్బా పండు నిజంగా ఇవి పనస పండ్లు. ఊతండ్రా అంత ఎర్రగా పండు లెక్క అయింది. లిప్స్టిక్ పెడుతున్నావా? చూపి లిప్స్టిక్ పెడతావు. అది కట్ట జోకులు చేయాలి నేను. లిప్స్టిక్ పెట్టి పై కమ్మలు కూడా పెట్టుకో. అది పెడదామ్మా కాలుస్తా. ఇంకా దేశం వద్దు. అమ్మలు పెట్టుకోవాలి చూడు. ఇంకా అమ్మాయి పెట్టుకోపమ్మమ్మ. రెండు కాదు, తిను నువ్వు ఫస్ట్ తిని ఎట్లుందో చెప్పు. నేను అనేది రెండు కాదు ఒకటే. తిని ఎట్లుందో టేస్ట్ చెప్పు. ఇవి కాల్చుకొని తింటే మనసు ఇది కాల్చుకుని తింటే భలే ఉంటది. ఇగో ఎడేసి ఆ విషయం కూడా మాకు తెలియదు. నేను ఇప్పుడు వస్తాను. ఊరికి పోతుండే గుర్తుందారా? ఆడ అన్ని కాల్చినవి కూడా స్టాక్ ఉండేది. మన ఊరు వాళ్ళ డ్రైవర్. ఇగో ఎందుకురా మా అమ్మ ఉన్నప్పుడు చెప్తావు నువ్వు? నేనంటే ఎట్లా నిజాలు మాట్లాడుకుంటాం కానీ మమ్మీ అబద్ధాలు చెప్తున్నా. మమ్మీ ఉన్నప్పుడు కానీ మమ్మీ వాళ్ళ ఊరి గురించి అట్లా మాట్లాడితే ఎట్లా? అబద్ధం ఏముంది, మా అమ్మాయిని ఒప్పుకోవాలి. మా అమ్మాయిని ఒప్పుకోవాలి కానీ మరి మమ్మీ హట్ అవుతుంది. ట్రైబల్స్ అంట మరి. డ్రైవర్స్ మా ట్రైబల్స్ కాకపోతే అమ్మాయి ఉసుర్లు తింటారు, కురుములు తింటారు, ఉడతలు తింటారు, పిక్కలు తింటారు, పిల్లిలు తింటారు. ఇగో చూడు ఛాన్స్ మరి. ఉంటే పాము గుడ్లు కూడా తినేటోళ్ళు. అనుకుంటే అవి కూడా ఇష్టం. అది చూసిరా ఎంత డేంజర్ గా ఉంది. నువ్వు అమ్మ అవ్వడం వల్ల మాకు కూడా కొన్ని వచ్చేసినాయి అమ్మాయి. ఇంకో ఇలా చేపలు. మేము మనుషులు తినేటివి కాకపోతే అవి కొంచెం తింటారు. ఇక బ్రీడ్ ఏడబోతుంది. ఏంద్రా బ్రీడ్. అయ్యో నాయన ఏం తయారయ్యర్రా నాయన. చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూసుకుంటూ వసం ఊరికే పోసిన కారంలో. నాకైతే మరీ పోసిందంట మా ఊరికే అనేది. ఇక నా బిడ్డ అయితే నాకెంత చిన్నవాళ్ళు చెప్పేదో. దొరికితే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు దొరికితే పెద్దవాళ్ళు, వాళ్ళు వయసుతో సంబంధం లేదు. నా బిడ్డ మొగ్గు పట్టిన మాట
అవును డాడీ. నా బిడ్డ 5-6 ఏళ్ళు ఉన్నా కూడా 60 ఏళ్ళ వాళ్ళతో ముచ్చట్లు పెట్టింది నా బిడ్డ. అది కూడా ఏం సంగు దేవుడా. కానీ అందరూ ఇష్టపడేటోళ్ళు నా బిడ్డ సంగని. ఇప్పుడు నా మనవరాలు కూడా సంగతి అయింది స్వామి. అమ్మాయిందని అమ్మమ్మ, అమ్మ కంటే ఎక్కువ సంగేస్తా నేను, నువ్వు పర్మిషన్ ఇవ్వాలి కానీ అంటుంది. నిజంగా ఇది ఉత్తగా కాదు నేను అనేది. ఏమే పొట్టి అంటవానవా? ఇగో నువ్వు నాకు అవకాశం ఇవ్వు కానీ లేకపోతే అమ్మ కంటే ఎక్కువ సంగేస్తామమ్మ అంటది. ఇప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వదు తెలుసా? మా మమ్మీకి లైఫ్ అంతా నేను మా మమ్మీ చెవులు తినడమే సరిపోతుంది. ఇంకొకరు వచ్చి చెవులు తినే టైం ఏడిస్తా నేను. ఇయ్యా అది బిడ్డ కానీ ఇంకెవరన్నా కానీ నేనుంటే మా తమ్ముడికి కూడా మాట్లాడే ఛాన్స్ ఇయ్యా మా మమ్మీతోని. అది చూడు బిడ్డ కాదు మనమరాలు. నువ్వు నా మనమరాలివేనే. ఆహా నా మనమరాలు ఇట్లా అంటుంది అని చెప్తున్నా. రా ఇక్కడ రా, లేచిపోయి చేయగడుకుని రా. ఇగో చికెన్ ఇచ్చేస్తున్నా, తీసుకోవద్దురా. మళ్ళా పెట్టినామా చేతులు? తల్లి సరే రా, పోయి హ్యాండ్ వాష్ చేస్తా. మళ్ళా మళ్ళా చేసుకున్నావు. మళ్ళీ అటు సైడ్కి ఒకటి ఉంది చూడు. ఇక్కడ ఉందా? అటు అటు చూడడానికి అయితే మస్తు వచ్చినాయి అక్క. నిన్న కనపడలే. చూడటానికి ఏంది? ఇగో తల్లి ఇటు వచ్చేవే. చూడు ఇవి వచ్చేసిండు. ఏంది అమ్మమ్మ అప్పుడెప్పుడో చికెన్ అన్నది. ఆయనతో ఉంచుతుందా లేకపోతే లేపేస్తుందా? వాసన కూడా వస్తలేదు. ఇగో అన్నయ్య నువ్వు కొంచెం నోట్లో పెట్టుకోమ్మా. పెట్టుకొని ఇక నువ్వు చెప్పాలా? ఇద్దరు ఇట్లారి ఇద్దరు నాడ కూస పెడతా. ఈ దబ్బరేదని వెతుకుతున్నా. నాకు పెట్టిరేం రా స్పాట్ అనుకుంటుండే. నానా అదేది నానా పప్పి ఇగో ఇలా గొంతు ఇట్లా నూనె వేసిన కొంచెం. ఎందుకంటే అది ఫ్రెష్ ఆయిల్ ఎందుకు వేయడము, చికెన్ చేసినాక వేద్దాంలే అన్నట్టు పెట్టిన. మెల్లిగా చెయ్యి. అందులో ఒక టమాటా కింద పడిపోయింది. జాలి ఏది నాన్న? ఇది పెట్ట నీకు దబరా. నువ్వు ఫోన్ పట్టుకుందరు నేను చేస్తా చూస్తా. జాలి ఎటు పోయింది? పడుతుందా నాన్న? ఇది పట్టదు. అట్లా ఇట్లా పట్టించినా కానీ దాన్ని ఇంకేం కదిలినా కూడా పడిపోయేటట్టు. మంట మండిపోతూ పనస గింజలు కాలిపినాయి నాన్న. ఇదిగో ముంగట ఇది ఒకటి పెడతావు ముందు, గంటి ముందుకు వంగకుండా. అవసరం లేదు. ఇట్లా పొయ్యి మీద వేసి ఒక్కసారి అట్లా కలిపేసి నీళ్ళు పోసేసినానంటే అయిపోతుంది. ఒక టమాటా కింద పడింది అయితే అన్న వర్షం వస్తుంది, చల్లగా అయిపోయింది వాతావరణం. అయితే ఇందులో అన్నీ వేసేసిన అండి, ఉప్పు పసుపు కారము అల్లిమిల్లిగడ్డ చికెన్ మసాలా అన్నీ వేసేసిన. ఇక ఈ పొయ్యి మీద వేయించుకుంటూ ఉండలేం కదా గంటలుగా వేసి కలిపి పెట్టేస్తే అయిపోతుంది. అదే మస్తు టేస్ట్ ఉంటుంది అసలు. కట్టెల మీద అంటేనే టేస్ట్. పొగగా ఇట్లా గ్రిల్ చికెన్ లాగా పట్టుకుంటే ప్లక్కర్ అవి ఉండే కానీ వచ్చినప్పుడల్లా ఏడేస్తున్నాయేమో మొత్తము. జాగ్రత్త. మొహమే కాలేటట్టు చెప్పగానే తీసుకురారా.
వాటర్ లేనా ఇక్కడ ఆకులు పడుతున్నాయా? చూడండి బొట్టు పోయిందమ్మా మంచిగా అనుకో బొట్టు. మొన్న నువ్వు బొట్టు పెట్టినావని ఎంతమంది పవనం ఎంత మంచిగా అని నా కొడుకు ఎప్పుడు మంచిగా పొట్టింది కూడా నీళ్ళ ఎడవైనా ఒక కాళ్ళు ఇడ్చుకుంటా చూసిరమ్మా అందులో పోయి కాళ్ళు ఇడ్చుకుంటే పోయి వస్తుంది. నిండా కావాలి. నిండా మన ఇంట్లో ముసలాళ్ళు ఎవరు లేరు కదా. నువ్వైనావు అందుకే. ఇక ఏదైనా అనేటప్పుడు మొత్తం నన్ను ముసిదాన అంటారు. అంటే చూడ్డానికి మమ్మీ ముసిదాం చేష్టల్గా అక్క. నేనంటే మా మమ్మీ డాడీ ఉన్న ఎనర్జెటిక్ గా, నేను మా తమ్ముడు అసలు ఉండనే ఉన్నా. నన్ను తీస్తా నీది తీసుకురాదు. నువ్వు ఉండవు కానీ తమ్ముడు ఎందుకు? నేను తమ్ముడిని దిగాలిగా మమ్మీ, ఆయన దిగేస్తుంటే ఎట్లా? అమ్మమ్మ కారం పెట్టకే నా మన్మరాలు తెల్ల కొడుతుంది కూర. కారం ఏమి అట్లనే అంటది. చిటి చికెన్ పీస్ తెప్పవే ఎట్లుందో చూస్తా. నువ్వు తినే ఇగో అదడబడి వద్దు ఓ స్మాల్ పీస్ దే. పనసుకోండి అయితే ఏమన్నా ఉందా? కాటన్ తీసుకోమన్నా. ఎంత బాగా గుమగుమలాడే చికెన్ చారు. చికెన్ చారు టేస్టీ ఉంటుంది. ఏమంటాడు? ఓవర్ యాక్షన్ చేస్తావు ఇప్పుడు. చికెన్ చారు సగానికి ఎక్కువ కూర నువ్వు ఒక్కడవే తింటావు. ఇంకోటి తెలుసా, మా ఊరికాయ పోతే నా కొడుకు ఏడో చక్క తినాడు. మా అక్కలు ఎవరైనా ఏమైనా చేసినా కూడా వీడు మసాలాలు అంటాడు. అసలు ముట్ట పెట్టినవి తినబుద్దే కాదు. నేనేం చేసింది ఇగో నీళ్ళది అంటుండు, నా కొరకు ఇష్టపడతాడు. అట్లా అలవాటు చేసిన తెచ్చినావే. ఏది ఇది నీ అంత తెచ్చినావు? కర్రీ అయితే అబ్బా ఇంకెందుకని దీనిపైన మూత పెడతా. దీనిపైన గోపురం పెట్టేస్తా, మంచి ఉడుకుతుంది. నిన్న నా మనవాడు ఏరి బెలూన్స్ మా అమ్మమ్మ అన్నాడు. అయితే చాలా షాప్ చూసిన, ఎక్కడా లేవు. ఆన్లైన్లో బుక్ చేస్తే ఏమో ఫ్లిప్కార్ట్లో థర్స్డేకి చూపెడుతున్నాయి. అయితే అంతవరకు నాకు ఇప్పుడే కావాలన్నాడు. ఇంకా చూసి నైట్ ఏం చేసిన, మా తమ్ముడు ఒక సైడ్ ఏం చేసిండు, వాడు ఇట్లా అడుగుతుండే కదా అని చెప్పి షటిల్ బ్యాటు, పాపకి అదేదో ఇట్లా బోర్డు అవి ఇవన్నీ ఇప్పించుకొచ్చిండు. ఎయిర్ బెలూన్స్ లేక నేనేం చేసిండు, నేను చూసి నాకు దొరక్క ఇగో బ్యాటు 3 బాల్స్, మా పొట్టిదానికి ఒక బొమ్మ, ఏదో బ్యాటు ఉత్తగరే ఇట్లా. నువ్వు నీ నవ్వు ఎట్లున్నావు? ఎందుకంటే వెయిట్ మైలేడు మంచిగా ఇస్తామ్మా. దవడలంతా వచ్చేటట్టు నవ్వుతావు. అయితే ముందు మమ్మీని తీస్తుంటే ఇంకెనక ప్రపంచం ఏం కనిపించదు అనుకుంటాం అక్కను. అవును కనిపిస్తున్నా నేను. ఎందుకంటే మా తమ్ముడు ఏం చేసిండు, మా తమ్ముడిని అడిగిండంట బ్యాట్ ఇప్పిమని. ఇవన్నీ తీసుకున్నావు కదా నాన్న, షటిల్ బ్యాట్ అవన్నీ వద్దుపా అని చెప్పి తీసుకొచ్చినంట. ఇంటికి రాగానే నేను పోయే వరకు చూడంగానే నా మనమడు ఏమంటుండేదంట తెలుసా, ఇగో అమ్మ నా మైండ్ రీడ్ చేసింది అమ్మమ్మ, అందుకే నేను బ్యాట్ నాన్నని అడిగిన, కానీ అమ్మమ్మ తెచ్చింది చూసినావా అని అంటుండంట. నా మనముడు లక్కీ, వాడు నాకు లక్కీ. అట్లనే వాడు చాలా లక్కీ. వాడికి ఇంతవరకు వాడు కోరిన కోరిక నాకు ఇది కావాలి అంటే అటు వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ మామ కానీ నేను కానీ వాళ్ళ తాతనే అప్పుడప్పుడు జర బెదిరిస్తుంటాడు, రే వద్దురా కానీ ఏమంటాడు తెలుసా నా మనవాడు, అవును నేనేమన్నా అంటే చాలు, అవును తాతనే ఏం చేయడు,
తాత ఇట్లా అని చెప్పి ఒక్కంత పలుకుతుంటాడు, నాకు మస్తు సపోర్ట్ చెప్తుంటాడు. తాత ఇట్లా తెమ్మంటే తేడు, ఆగమంటాడు, చేయమంటాడు, అది ఇది అని చెప్పి. అగో అట్లా అండి మా పిల్లలు. అయితే నిన్న ఆగితే మనకి తెలిసిన వాళ్ళు మన ఫ్యాన్స్ అభిమానులు ఉరికొచ్చిర్రా, ల్యాండ్ అంతా తిరిగి నక్కలో లెక్కపోయినాము. ఇట్లానే అంతా తిరుగుతాం పోతాము, ఎక్కడంటే అక్కడ ఆపుతుంటే ఆపలేము అసలు. మస్తు ఇది అనిపిస్తుంది. కానీ మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అనిపిస్తుంది మళ్ళా. అంటే నిజానికి మేము అప్పటికే లేట్ అయిపోయింది. ల్యాండ్లలోనే లేట్ అయిపోతుంటది, ఇంకా వేరే పనులు. ఇంకా మా అక్క ఇట్లా రెడీ అయ్యి వస్తేనే ఇట్లా ఉంటుంది నా కలంలాగా. నేను రెడీ అయ్యి ఏం రాలే అసలు. రెడీ అవ్వడం అనేది ఏముంది నాన్న, ఏముండదు రెడీ అవ్వడం. బట్టలు వేసుకున్నాడా వచ్చుడా అంతే. ఎందుకో మీ మోకాలు చిప్పలు ఇరగొట్టుకుంటావు. నీకు తెలుసా నేను వేసే హెయిర్ స్టైల్ నా చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి ఇప్పటికి ఒకటే రకం. నేను వేసే షర్ట్ నేను నా చిన్నప్పుడు స్కూల్ షర్ట్లే అది. మనం అంతే ఉంటాం. ఈ రోజు డబ్బు వచ్చిందని, ఈ రోజు హోదా వచ్చిందని, పెద్ద కట్టలు వచ్చినాయి అన్నట్టు చెప్పట్లేదు. అట్లా చెప్పి రాలేదని మారము, ఎట్లుంటామో అట్లుంటాం. అయిపోయిందా అలావి కారపొడి అలా సల్దాం అనుకున్నాము. అసలు ఏం చేస్తుంది డాడీ అలా కవర్ వేసిండు. కూసురాని ఎందుకు అక్క అట్లా నీళ్ళు నవ్వుతున్నా మరి కూసురు ఇట్లనేగా చెప్పేది. నేనేమన్నా ఫోన్లో తినేటప్పుడు ఫోన్లు పెట్టుకోద్దాంలే, ముచ్చట్లో చెప్పుకుంటూ తినాలని పక్కన పెట్టాను. వీళ్ళిద్దరే ఉంటే ఏం ముచ్చట్లు వేస్తారా? బంద్ చేసి అన్న బంద్ చేయాలి. ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. స్కూల్లో ఏమైందని ఫుడ్ తినేటప్పుడు వద్దని నేను చెప్పాను, మానేసారు. స్కూల్లో విషయాలు మాట్లాడుకోవాలి ఇద్దరు. నీ ఫ్రెండ్స్ పేరు అన్నకు చెప్పాలి, అన్న ఫ్రెండ్స్ కి నీ పేరు కనుక్కోవాలి. అందుకే తెలుసుకోవాలి. కొంచెం పెట్టు. చూడండి ఎంత బాగుందో. వర్డ్స్ ప్యారెట్లు వస్తాయి మన దగ్గరికి. వాతావరణం చూసి రండి ఎంత బాగుందో. బర్డ్స్ ఆడుకునేటట్టు. మనది ఇది కూడా వస్తుంది కదా. అయితే చాలా మంది సిమెంట్ రేకులు వేయించుంటే బాగుండమన్నారు. కాకపోతే మన ఫామ్ ల్యాండ్లలో ఏంటంటే ఈ రేకులే మనకు మంచిగా, ఏమున్నా ఏదైనా పడ్డా ఏమన్నా చేసినా అన్నట్టు. అయినా 15-20 years వరకు మనకి ఏమి ఇబ్బంది లేవు, ఉంటాయి మంచిగా ఉంటాయి. అయితే మాకు ఇది బాగానే అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అయిందని చెప్పొచ్చు. మరీ హెవీ బడ్జెట్ లేకుండా చూసుకొని వర్కర్ కూడా మంచిగానే 2 days చేసారు. ఒకరోజు పిల్లర్స్ అంతా నిలబెట్టారు, ఇట్లా వేసేసారు. తర్వాత ఇవి రేకులు అంతా కొంతమంది ఏమన్నారంటే సెకండ్ హ్యాండ్లో వేసుకోవచ్చు కదా అన్నారు. మనం సెకండ్ హ్యాండ్లో వేసుకుంటే ఏదో ఊర్లో ఉంటే మనము ఇల్లులు అయి ఉండి మనకు బర్రెలు అయి ఉంటే ఏదో సెకండ్ హ్యాండ్లో వేసుకొని 4 రోజులకి బర్రెలకి వేసుకొని టెంపరీగా అప్పుడప్పుడు తీసుకుంటే ఇట్లా ఉండొచ్చు. మనం ఇది ఇక్కడ కాబట్టి మనకి ఇట్లా వద్దు సెకండ్ హ్యాండ్ అని చెప్పి వేయించినాము. ఇంకా మనకు అక్కడ వేయించేది ఉంది, అట్లనే రాయి కాడ వేయించేది ఉంది. ఈ లోపల వాళ్ళకి వేరే పని ఉంటే చూసుకొని రమ్మని చెప్పినాము. వేలతోనే వేపిస్తాం మళ్ళీ. అయితే మాకు 2.5 lakh వచ్చింది ఖర్చు. 25, 56 25 ఫీట్కి. అయితే ఒకవేళ అంటే ఇదేం ప్రమోషన్ కాదు, పాడు కాదు, వర్క్ మంచిగా చేసిరు, మంచిగా ఉంది. ఇంకోటి సైడ్కి కూడా మామూలుగా అందరూ ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతుంటారు, అట్లా సైడ్కి కూడా మూసేయరు. మనకన్నీ ప్రతిదీ మేము దగ్గర ఉండి మేము ఏం చేసినామంటే రేక్ అంతా కూడా ప్రతి హోల్కి ఎక్కడ హోల్ అనేది ఉండొద్దు, ప్రతి చివర కూడా రేకు అనేది పెట్టేసి వెల్డింగ్ చేయమని చెప్పినాము. మొత్తం చివరిలో ఎందుకంటే మనకు ఉండేది ఫామ్ ల్యాండ్లో కదా, అలాగే తొండలు, పాములు, ఉడుములు ఇట్లా ఏమైనా పోతాయి కదా, అట్లనేసి ఎక్కడ హోల్స్ లేకుండా మూపించేసినాము. అట్లనే చిన్న చిన్న బిట్లు మిగిలిన కూడా ఇగో చివరి వరకు రేకులు లేకుండా
చివరి వరకు ఇక్కడ ఎల్లింగ్ చేపించినాం అనమాట. ఇక్కడ ఎందుకు ఇది పెట్టలేదంటే ఇక్కడ నుంచి మాకు ప్లాన్ ఏంటంటే 4 గదులు ఇట్లా పిల్లర్ మధ్య ఏదైతే ఉందో ఇట్లా 4 గదులు ఇటు 4 గదులు మధ్యలో ఇట్లా స్పేస్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ పిల్లర్ వేస్తే బాగుండదు, మనకు లుక్ షో అవుట్ అవుతుంది కదా, అట్లా అని చెప్పి ఇట్లా వేయించుకున్నాం. ఒకవేళ మీరు ఎవరైనా చేసుకోవాలి అంటే నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడతా, చేసుకోండి. ఎందుకంటే రేటు అదంతా కూడా రీజన్ ఉంది, వర్క్ బ్రహ్మాండంగా ఉంది. మీకు నమ్మకం ఉంటేనే, ఎందుకంటే నేను ఏ ప్రమోషన్ ఏదో చేయట్లేదు, పని బాగుంది కదా, ఒకవేళ మన వాళ్ళు చేసుకుంటారని చెప్పి చెప్తున్నా అంతే. బా మామిడికాయలు అయితే ఈ ఫస్ట్ మనకు 1, 2 వచ్చినాయి, తర్వాత గుత్తులు దిగుబడ్డాయి చూడండి. ఇక మామిడికాయలు విషయం చెప్తే మావాడు మొత్తుకుంటాడు, ఇంకోదాం అనమాట. ఇప్పటికే ఎక్కువ సార్లు అయిపోయింది. ఇది కూడా మనకి ఫస్ట్ నుంచి మీరు చూసినారు కదా, మన ల్యాండ్ ఫస్ట్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే. ఏదైనా కూడా ఒకేసారి అవ్వదు, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తేనే అవుతుంది. కొంతమందికి ఆరాటం అగ్గడ అయిపోవాలని, అవి కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. మేము బడ్జెట్ చూసుకుంటూ మనకు హెవీగా బడ్జెట్ అంటే మేము ఇక్కడ బడ్జెట్ పెట్టినాము అనేది కూడా తెలవకుండా మా ఎక్స్ట్రా అమౌంట్ ఇది అన్నట్టు పోతున్నాం. దీనికంటూ సపరేట్గా బడ్జెట్ మేము పెట్టుకున్న బడ్జెట్ని ఇక్కడ పెట్టలే. మంత్లీ ఇప్పుడు ఈ మంత్ గోడ పెట్టించినాం, ఒక 8 lakhs అయింది. అది 2 నెలలు వదిలేసినాం. 2 నెలలు పెట్టే వరకు ఒక 15 రోజులు 20 రోజులు అయింది. మళ్ళా నెలకి 2 lakhsతో చెట్లు తెప్పించినాం. అంటే నెల ఎక్స్ట్రా బడ్జెట్. అది మా బడ్జెట్ అనేది రన్ అవుతూ ఎక్స్ట్రా బడ్జెట్. తర్వాత 1 నెల బోరు, మళ్ళీ ఇంకొక నెల బోరు, ఇట్లా మంత్లీ ఒక్కొక్క బడ్జెట్. ఫస్ట్ నుంచి అదే అవుతుంది. లాస్ట్ టైము బోర్ వేయించినామా, మళ్ళీ 1 నెల ఎదురకతలకే మళ్ళీ ఇది వేయించినామా, మళ్ళీ అక్కడ మనం వాచ్మెన్ రూమ్ వేయించినామా, ఇట్లా ప్రతి నెల బడ్జెట్ వేసుకుంటూ పోతున్నాం. మనం 9 months అయింది మనం స్టార్ట్ చేసి. 9 monthsలో 5 బోర్లు వేయించినాం, చెట్లు పెట్టించినాం, వాల్ పెట్టించినాం, రూమ్ వేయించినాం, ఇది వేయించినాం. చూడండి ఎన్ని పనులు. మొదలు ఇంకా అక్కడక్కడ చెట్లు పెట్టుకుంటూ ఫిల్ చేసుకుంటూ నింపుకుంటూ ఇట్లా. ఇంకా నెక్స్ట్ మంత్ ఆ రాళ్ళ దగ్గర ఒక రూమ్, అంటే రూమ్ ఒకసారి లాగా ఇట్లా, ఇంకా అక్కడ బోర్ దగ్గర ఒకటి, అట్లా వేయించేసినామంటే అయిపోతుంది. చూడండి మన ల్యాండ్లో ఫస్ట్ ఎట్లా ఓపెన్గా ఎట్లా ఉండే, కనీసం మనం అమ్మవారి కాడ కూడా బోర్డుగా ఉంటుండే చెట్టు. ఇక్కడ కూర్చొని టై కట్టుకొని ఇట్లా ఆడుకుంటూ ఇట్లా పడుకుంటుండే. ఇప్పుడు మనం అంతా ఎక్కడ చూసినా కూడా అట్రాక్షన్, పాజిటివ్ ఎనర్జీ, కళ. అసలు ఇక్కడికి వస్తే ఇంకా ఈ నుంచి పోబుద్ది కానంత విధంగా. మాకైతే ఇంట్లో ఉండబుద్దే అవుతలేదు. ఒక్కరోజు ఇక్కడికి రాకపోయినా మిస్ అయిపోతున్నాం మేము ల్యాండ్ని. ఇంట్లో లేకుండా ఏడైనా ఉండగలుగుతాం కానీ వీడికి రాకుండా అసలు ఉండలేము. వంకాయలు విరిగిపోయినమ్మా, నీకు కావాలా? తినదు కాదు, నీకు కావాలంటే తెంపుకో. వేస్ట్ అన్ని తీసుకోవాలి, పెట్టు తప్ప తినదు. దగ్గరకు వస్తున్నా ఫస్ట్ చేసే పని మా అక్క మూతి మూస్తుంది. ఎందుకు ప్రపంచం కనిపిస్తుంది. ఎందుకురా ఎప్పుడు అట్లా అంటావు? ఏమైనా నేను తినలే చికెను అన్నీ చూడండి. అంగడి నా బిడ్డ చేప చేసింది, ఇట్లా పెట్టేసింది తినకుండా. అన్నం తిందామా? ప్లేట్లో తీసుకుపోయి అక్కడ మా పొట్టు దగ్గర దాని ఆటలు చూడండి. అవును కానీ క్రికెట్ ఆడదాం పాంటరాజు. చికెన్ అయ్యే వరకు అమ్మ బ్యాట్ ఇరిగిపోతుంది బ్యాటు. నువ్వు కారం ఎక్కువ వేయిద్దన్నావా? కీపర్ చూడు, వైడిగే మాదవ్వదు. నువ్వు అంత దూరం పోతే ఎట్లయితుంది? కీపర్ అయితే మస్తు పట్టుకోనికే గట్టిగా చిట్టి ఇది తీసుకోవాలి. అట్లా వేయాలి. చిన్నగా రాదురా పప్పి, ఆడదాకా పోవద్దా? కొంచెం చిన్న స్టెప్పులు పోయేటట్టే. 10 స్టెప్పులు పోయి కింద లేదంటే మమ్మీ ఏమన్నా పెద్ద క్రికెటర్ అనుకుంటున్నావా? పోయి
వావ్ 6 చూసినా పప్పి 6 అట్లా వేయాలి బాల్. మమ్మీ దాకితే ఇక అట్లా వేయాలి. ఏ ఇసురు గట్టిగా. ఏయ్ 1 మిస్. ఇంకెన్ని మిస్సులు రా పాప. నీది కూడా 1 మిస్ అయితే పోయినా సరేనా. ఆడికే వస్తుంది. ముందు గురికి రాక ఆన్యవాడు నేను నీ దగ్గరికి వచ్చేటట్టు వేస్తున్నా. వస్తా చూడు నీ కాడికి అప్పుడు కొట్టు. అది పాపం బ్యాటరీ లేపలేకుంది. ఏం కొడుతుందిరా? ఇగో ఒకసారి మామకి తల్లి ఇది వేస్తా ఒక బాల్. సూపర్. అరే బాలు ఒకటే తెచ్చిర్రు ల్యాండ్కి, పోగొట్టకు. 3 ఉంటే ఒకటి గాల్లో కలుద్దామని ప్లాన్ వేసినావా ఏంది? మంచిగా నాకు స్ట్రైట్ గా స్ట్రైట్ నిల్చో. మంచిగా ఛీ ఒక్కటన్నా మంచిగా అయి తల్లి. సరే వెనకాల ఉండిపో తల్లి. ఇగో బాల్ ఇట్లా తీసి ఇట్లా రుద్దుతుంటాను చూడు. అది ఎంతమందికి ఇష్టం? నేనైతే చిన్నప్పుడు మస్తు పిచ్చి చూస్తుండే. అసలు ఇండియా గెలిస్తే కొబ్బరికాయలు కొడతా హనుమాన్ అదే కర్మగడ్డ హనుమాన్ గుడికి వచ్చి అని చెప్పి ముక్కుంటుండే. అంత పిచ్చి ఉంటుండే. క్రికెట్ మనది ఓడిపోతే తిండి కూడా తినకపోయి ఏడుస్తుండే నేనైతే. అట్లా నా పిల్లలకి పిచ్చి. ఏంటి డిఫెండ్ చేసుకుంటున్నాడు వాడు ఇప్పుడు. చూసినా మీరు పెట్టేస్తున్నాం. పోయింది పోయింది. అది ఇంకేం దొరికింది? ఉడికేపోయింటుంది ఆడ ఏముందని. అయిపోయింది. అదేం అంత తెల్లగా ఉంది. అప్పటిది కారమే నీలే నన్ను అట్లనే ఉంచేసిన. హీరో చేతి నిండా వేస్తున్నావు చంపుతుంది నన్ను. వేసిన స్టార్ట్ చేద్దాం నన్ను ఇంక పోయి తినడం. తెచ్చాను ఆడికి తీసుకోదాం. ఇడికి ఇచ్చాను. ఇంకో తిన్నాక అయ్యో ముందైతే పైకేస్తాను పైకేయాలి. నీ ట్రిక్స్ నా దగ్గర వాడుకో. జల్దీ
నీ ట్రిక్స్ నా దగ్గర పనిచేయమంటుమా? ఇంకా పైకి కొట్టు. ఇంకా పైకా? I don't think it. పాతు పోయేటట్టు అయింది. అవును. ఇంకా కొట్టు. ఓ యాయ్. అయ్యో పోయి. తల్లి కాళ్ళు జారుతానే. రండి నాన్నపా తిందుపా. కూర్చో. ఏం కాదు. సూపీ సూపీ కర్రీ. నరా రండి తిందాం ఇంకా. చూసిరా సూపీ సూపీ చికెన్, నీళ్ళ చికెన్, నీళ్ళ చారు చికెన్. ఎట్లుంది రాముడు? అది కాదు మమ్మీ, టైం 4 అవుతుంది. అది కాదు మాట్లాడతలేడు, పెగ్గేసిండు. ఏంది ఆయన ఎందుకు వేసిండు మమ్మీ? డాడీ ఏం తెచ్చుకోలే. పొద్దు నుంచి ఏం తినలే. అది కాక 4 అయింది. లక్కీ కూడా ఎడుకుసో తెలి రావే. ఆడ తిందామా? ఎడుకుచో తిందాం పట్టు. అన్నం పెట్టేస్తా తినేసి. ఇవ్వటు తినేసి వచ్చి అమ్ములమ్మ తల్లి కడకొచ్చుకోవే. నీకేసేనా పొట్టి లక్కీ? రేపు నువ్వు పిలుస్తావుగా నీ కూతుర్ని. బంగారము, కన్నా, కుట్టి, కిట్టి, చిట్టి, పొట్టి అని. అప్పుడు నేను చెప్తా. అప్పుడు నువ్వే అంటావు పొట్టి గిట్టి బంగారం. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయింటారు, నువ్వు దాన్ని లాడు చేస్తావు. నేనైతే వెయిటింగ్ జూనియర్ నాయన కోసం. నేను కూడా వెయిటింగ్ జూనియర్ అంజితమ్మ కోసం. అదేంది ఏం పండగ? డీజేటిల్లు నా మనవరాలు వచ్చినా సరే నాయనకి వచ్చింది వారసురాలు అని చెప్పి ఎగురుతా. ఇగో పట్టుకోయ్యా, పట్టుకో. ఎవరు వచ్చినా సంతోషమే అండి. మేము మగపిల్ల ఆడపిల్ల ఏం లేదు. నాకైతే శుక్రవారం పూట నా బిడ్డ లక్ష్మి పుట్టింది, శుక్రవారం పూట నా కొడుకు పుట్టిండు, శుక్రవారం పూట నా మనవడు పుట్టిండు. తినేయాలి. చెల్లికి కూడా కల్పిస్తా, చెల్లికి కూడా కలిపిచ్చేస్తా. తల్లి కల్పిస్తున్నా నీకు రాదు. అమ్ములమ్మ చేతులు కడుక్కున్నా. చిట్టి కడుకొచ్చుకుంది. చేతులు కడుక్కున్నావా తల్లి? కడుకొచ్చుకొని కూర్చో. అనద్దమ్మా అట్లా. చెయ్యి కడుకొచ్చుకున్నావా? కడుకొచ్చుకున్నావా? చెయ్యి కడుక్కొని పో. మా వాడికి స్కూల్లో స్పూన్సే పెడతారు, నా బిడ్డేమో తినిపిస్తుంది. ఎప్పుడన్నా తినరా అంటే స్పూన్లు వేస్తుంది. వాడికి చేయితే నీకు రాదు. నా మనమరాలు తింటది మళ్ళా. అది నాలాగా నాటు, ఊర నాటు. ఇది నీకు తల్లి. స్కిన్ తింటావమ్మా? ఓకే. లెగ్ పీసు చిన్నగా ఒకటేమో ఫస్ట్ కట్ చేసేసిన, లెగ్ పీస్ ఇక్కడ ముక్కలు వేస్తా. ఇంకా చాలులే అమ్మే, ఆ లెగ్ పీస్ చాలు. ఒకటి చాలా తల్లి, ఒకటి చాలు. పులుసు కూడా ఎక్కువ వేయక మమ్మీ, చాలా పులుసు సరిపోతుంది. ఇది చాలా అమ్మా. తినిపిస్తుందా? తాత ఫస్టా నువ్వు ఫస్టా? షాక్ అవ్వాలి. అమ్మో చూస్తా నేను. పప్పి కింద వద్దు తల్లి, కింద వద్దు తల్లి. అది అది తీసేస్తా. ఉండమ్మా
ఇక్కడ కూర్చో, దీని మీద కూర్చో నువ్వు. అలా పెట్టుకో, అటు పక్క పెట్టుకో. లేదంటే నువ్వు దీని మీద కూర్చొని ప్లేట్ పైన పెట్టుకోవచ్చు కదమ్మా. గుడ్ ఐడియా. ఇటు కూర్చోవచ్చు కదా. దాని మీద గుడ్ ఐడియా. ఎందుకు నువ్వు ఈ రోజు పెడుతున్నావు? అక్కడ బ్రౌన్ రైస్ అందుకున్నా పప్పి. అక్క బ్రౌన్ రైస్ కూడా తెచ్చుకున్నాం. అట్లా తయారైంది కాబట్టి మా అమ్మా ఎందుకు ఓవర్ యాక్షన్ చేయకు. ఏమైనా స్కెచ్ చేసినామా ఏంది? తీసుకో అందుకో. వావ్ చిట్టమ్మలే. ఇక్కడ మా అక్క స్ప్రింగ్ లాగా ఉన్న మా అక్క అందమైన డ్రమ్ లాగా ఉన్న మా అక్క స్ప్రింగ్ లాగా కావడానికి కారణం, శరీరానికి కారణం ఇదే. అందరు తినండి మర్చిపోకుండా. మీరు కూడా తెచ్చుకొని చేసుకోండి బ్రౌన్ రైస్. మా తమ్ముడు కింద ట్యాగ్ చేస్తాడు. నేను ట్యాగ్ చేయమా వీడియో. ఆయన బియ్యం పాపం ఏమాకుంది. అవి అరిటాకులు తెప్పున్నాను. అక్కకి అన్నం వేస్తా, అన్నం వేసేది వేస్తా. అదొద్దు నాన్న, అన్నం పెడతా కడుక్కొని తీసుకురా మరి. మమ్మీ నాకు తమ్ముడికి భాష అందుకే అట్లా వస్తుంది డాడీ. ఏంది అక్కకి అన్నం వేస్తా అని అంటున్నావు మమ్మీ, చిప్పల కూడేస్తా అన్నట్టు. మరి అది మమ్మీ దగ్గర నుంచే మరి మనకు వచ్చింది. ఇంకేమనుకుంటున్నావు? తెలుగు రాదంటే అది మమ్మీదే బాధ్యత కదా. అన్నది బాగుందా నాన్న? ఏడ్చి బాగాలేదురా. నువ్వు అన్నా దానికి తగ్గట్లే ఉన్నావు. వేస్తా అన్న తల్లి తిని చేయి పెట్టి. ఒక ప్లేట్ తెప్పు నాకు, అక్కకి పెడతా. వచ్చే వరకు నేను టేస్ట్ చేసి చూస్తా. నా స్పెషల్ పీసులు చూడండి. ఇంకా స్కిన్ ఉందా? మేడా స్కిన్ లేదు. స్కిన్ నేను తినేటప్పుడు ఇగో ఇంట్లోంచి కూడా బిగిస్తా నీకు. ఓకేనా? ఉందే ఇంకా ఉందంటే ఇది కొంచెమే పెట్టుకున్నాం అన్నం. కొంచెం ఎక్కడ పెట్టుకుంటాము? పప్పీలు పులుసు. ఇదేమో నా కొడుకు ప్లేటు, నా బిడ్డ ప్లేట్లే వేస్తాయి వచ్చినాక. వదిలేసినా ఏం కాదు. ఇది మా రాముడు వదిలేసిండు. ఎట్లాగో తాత ఎక్కువ తిన్నాడు కదా. ఎట్లాగో తాత ఎక్కువ తినడంట. ఇటు వస్తావు నాన్న నాకు కూడా. మామిడి తింటాడు. ఇటు దొరకు. టేస్ట్ చూసి చెప్తా అండి ఎట్లుందో. నాకు అమ్మమ్మ నెక్స్ట్ నాకు. సింపుల్ గా టేస్ట్ గా సూపర్ గా ఉంది. ఇక్కడ అంతా ఏందో హడావడి నిమ్మలం లేకుండా ఇట్లా అన్నట్టు తిన్నాను. నా బిడ్డ ప్లేట్ కూడా పెట్టేసి నేను తింటలే అమ్మే. ఫస్ట్ అయితే నువ్వు తింటూ ఉండు. తింటుండు. సూపర్ వచ్చేసింది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మమ్మీ అయితే అది కాదు ఇదంటే మన జీవితకాలంలో సంపాదించు కొనలేము అని అంటుండే. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయిలు చెప్పు, అమ్మాయిలు ప్యాంటు, అమ్మాయిలు షర్టు, ఇంకా అమ్మాయి ఫేస్, కలితో తల బాయ్. చెప్పులు నా వేసుకుంటూ మా రాముడు అయితే అమ్మాయిలు చెప్పులు వేసుకుంటా, అమ్మాయిలు టీ షర్ట్ అంట, టోటల్ మాత్రం బాయ్ అంట. ఇంకా ఫేస్ కూడా చూసిరా రండి చూపిస్తా. ఎక్కువ ఉంది.
ఇగో మన ల్యాండ్లో ఒక దివ్య ఔషధం ముక్కు పోయింది మడకగాడికి ఏడు తగిలింది మస్తు ఆడికి ముక్కు వాలింది ఇప్పుడు నొప్పు అంటే తిడతారని వాడే చేసుకుంటుగా కథలు పడుతుంది ఏం పట్టు ఏం కాలేదు మా పుట్టి చూడండి కోడిగుడ్లు మేము చిన్నప్పుడు ఇట్లా చిప్పలల్లా కొట్టినా నువ్వు చేసుకో తల్లి నేను నీకు మట్టి తెచ్చిస్తా కావాలంటే మళ్ళా అయితే మా పుట్టి చూడండి అదో అట్లా మేము చిన్నప్పుడు ఆడుకుంటుండే గుడ్లు చిప్పలల్లో పచ్చిమట్టి పోసి అట్లా కొడితే కోడిగుడ్డు అనుకుని ఎవరైనా గుడ్లు అని ఆడుకుంటుండే అయితే ఇదిగో చూడండి పిప్పి పళ్ళకి కానీ షుగర్ పేషెంట్లకు కానీ ఇది నేల ఉసిరి ఇది చాలా ఆయుర్వేదాలకి చాలా పనిచేస్తుంది అయితే పెద్దవాళ్ళకి తెలుసు అసలు ఇది ఎన్నిటికి దేనికి పనికి వస్తుందని ఇదేం లేగో ఇట్లా చిన్న చిన్న చింతాకులాగా ఇట్లుంటుంది చివర్లో ఏమో చిన్న చిన్న కాయలు ఉంటాయి ఉసిరికాయలాగా ఇది చాలా మంచిదండి ఉత్త కషాయం తాగినా కూడా నేల ఉసిరి చాలా మంచిది మళ్ళీ అండ్లో ఇట్లా దేవులాడితే ఎన్ని రకాలు ఉంటాయి మాకు ఇక్కడ ఇట్లా కూర్చొని ఉంటే ఆహ్లాదంగా నా బిడ్డ అయితే మస్తు పడుతుంది ఇక నేను కూడా పడుకున్నా చూడండి అసలు ఎంత బాగుందో మా పొట్టిదైతే ఆడుతుంది మా వాడు ఇంతసేపు క్రికెట్ ఆడిండు ఇగో మా వాడు ఇప్పుడు వీడికి వచ్చిండు పోతే బాల్ చెప్పు క్రికెట్ వేస్తా నా కొడుకేమో చింతపోయి ఏమో ఆలోచిస్తుండు ఏమో ఆలోచిస్తున్నావు అదే ల్యాండ్ లో ఇంకా వేస్తున్నామే ఇల్లు కట్టుకుంటే బాగుంది ఎంత మంచిగా చల్లగా ఉంటుంది ఇట్లా రౌండే రౌండ్ నువ్వు బాగాలేపు తిన్నామండి ఫుల్గా ఇక ఆడుకున్నాము ఇగో నా మర్మరాలేమో గుడ్లు చేస్తుంది నా బిడ్డేమో పడుకుంది చూపి వాళ్ళకి చూపి నువ్వే చెప్పి ఎట్లా చేసినావు దీనికైతే 6th సెన్స్ సినిమా ఉంది చూడండి అట్లా కొన్ని దాని బ్లడ్లోనే ఉన్నాయి అంటే మావి ఊరు వాతావరణం ఇవన్నీ కూడా నా పిల్లలకి లేవు కానీ నా మగవాళ్ళకైతే 7th సెన్స్ మూవీ బోయేధర్ముడు 6th సెన్స్ బోధిధర్ముడు కాదు 6th సెన్స్ అన్నా ఇద్దరికిద్దరే ఇద్దరే ఇంకా చూడు ఏం చేసిందో చూడు అవును ఇద్దరే అంట ఇంకా చూడు ఏం చేసింది అదే ఆడుకుంటుంది ఆడుకోని పోయిందిలే పోతే పోయింది ఆడుకో ఏం కాదు ఆడుకో ఇక దాంతో ఇప్పుడు నా గుడ్డు మీద కన్ను వీటితో కాదు మీ తాత బండి ఎట్లా వెయ్యి నేను కొడతా నాకేం ఫుల్గా నీకు లేవస్తలేదు ఎట్లా వేయాలంటే చూడు అట్లా ఓకే ఏనా ఉండు ఇంకా ఏదో లైన్ చూసుకుంటుంది నిద్రపోయిందా నిద్రపోని అట్లా మెల్లగా వేసినా కూడా పడుతున్నావు రోజు చెట్టు దగ్గర ఏం చేసింది ఏంటి చెప్పు మీ తాత నువ్వు కదా నాకు తెలుసు ఇది అమ్మాయిది పప్పి మామ అదే నేను ల్యాండ్ చేసే వస్తారు ఇల్లు ముచ్చట్లు చూడండి నేనేంటి అట్లా ఇట్లా మాట్లాడుకోవడం వాడు వాళ్ళ అక్క ఏంటంటేనంట కూర్చొని నా బిడ్డ ఏమో చెట్టు కింద ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని టీ తాగుతుంటారా నేను అయినా ఉండే అని అంటుంది వాడేమో నేనైతే వరకపోతుండే అని వాడు అన్నాడు ఇక వాళ్ళ ముచ్చట్లు చూడరు అసలు నేను నా మనవాడు క్రికెట్ ఆడుకుంటాం
ఇక్కడదే బ్యాట్ నాకి పోయిగా ఒక కుటుంబాన్ని వెళ్ళి బెండ్ తీపిచ్చి మరి అన్ని పనులు చేపిస్తుంది. అమ్మా వాషింగ్టన్ గో డాడీ కొంచెం జరగాలి డాడీ.